ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తుందని కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి, కడారి సునీల్ తెలిపారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో కౌశిక హరి, కడారి సునీల్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం 2019లో కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్లో కల్పించిన హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు ₹1,020 అలవెన్స్ పూర్తిగా అమలు కావడం లేదన్నారు. డిపెండెంట్ పిల్లలకు అలవెన్స్లు ఇవ్వడం లేదని, ఏడాదికి ఒకసారి గేట్ పాస్లు ఇచ్చే సిస్టమ్ను మార్చుతూ నెల రెన్యువల్ చేసే సిస్టమ్ తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు దోపిడీదారులుగా మారిపోయారని, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులుగా మారి వ్యవస్థను ఒక మాఫియాలాగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి ముందుకు వస్తున్న కార్మిక సంఘాల జేఏసీకి కార్మికులు రక్షణగా నిలబడాలని, అప్పుడే యాజమాన్యం దిగి వస్తుందని అన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మిక సంఘాలతో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చేసుకున్న అగ్రిమెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము పోయి కలిసి వచ్చినా కానీ మొన్న నెల క్రితం ఈడీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఆయనే ఏజీఎంహెచ్ఆర్ గారికి పిలిచి మాట్లాడి వీళ్ళ సమస్యలు చూసి సాల్వ్ చేయమని చెప్పింది. నెల అవుతుంది, ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా గత 8 నెలల కాలంగా కూడా ఏ విధమైనటువంటి పురోగతి లేదు. ఆ 1,020 అలవెన్సులు అసలు చాలా వీటిలలో వస్తలేవు. ఏడాది నుంచి 70,000 మారుతాయి అప్రూవల్ వస్తుంది అని కూడా చెప్తారు, కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు. రెండవది, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్లకు ఎవరైతే పిల్లలు వచ్చిర్రో వాళ్ళకి అలవెన్సులు వస్తలేవు. ఆ ఉన్న అలవెన్సులను కూడా మనం గతంలో 16 మాస్టర్లు ఉన్నా కానీ పూర్తి అలవెన్సులు రావాలని ఉండే, మిగతా దానికి ఎంత రాకపోతే అంత కట్ అయ్యేటి సిస్టమ్ ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఒక్కరోజు రాకపోయినా కానీ కూడా ఆ ₹200, ₹300 అలవెన్సులు మొత్తం కోతకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు రేపు కాంట్రాక్టర్ల కుమ్ము కూడా ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. కాంట్రాక్టర్లు కూడా రాజకీయ నాయకులుగా మారిపోయి మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక మాఫియా లాగా ఇక్కడ నడుస్తూ ఉన్నది. మూడవది మన గేట్ పాస్ విషయం. గేట్ పాస్ మనం ఏడాది ఎందుకు అసలు 70 నుంచి 75 గేట్ పాస్ ఉండద్దని మనం ఎప్పటికల్లా అడుగుతూ ఉన్నాం. ఈ ప్రతిసారి నెలకు పోవాలి, పుచ్చకాల లెక్క గేట్ పాస్ పోయి అడుగుకొని రెన్యువల్ చేసుకునే పరిస్థితి ఎందుకోసం మనకి? ఇదే మన ఎక్కడన్నా చట్టంలో ఈ విధంగా ఉందా? ఇవన్నీ దయచేసి ఇంకా మనకు ఏదైతే మెడికల్ పేరు మీద మనను అసౌకర్యానికి గురి చేస్తూ ఉన్నారు. మెడికల్ మాకు ఈఎస్ఐ ఉంటుంది, ఈఎస్ఐలో పోయి మెడికల్ మేము ఇయర్లీకి ఒకసారి చేసుకోమంటే చేసుకుంటాం. లేకపోతే మీరే చేయించి మీ దగ్గర ఉన్న వీటితోటి చేపియండి. లేకపోతే మమ్మల్ని కరీంనగర్కి అక్కడికి పో అని చెప్పడం, ₹1,000 ఖర్చు అవ్వడం, మానసికంగా ఇబ్బంది అవ్వడం, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆరు ఆ ఏజ్ బార్ విషయాలకు కూడా ఏదో ఒకటి కటాఫ్ పెట్టుకొని మమ్మల్ని ఈ 5-6 సమస్యల మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కానీ చేయాలి. మేము ఇవాళ గేట్ మీటింగ్ పెట్టేసి శనివారం వరకు మాకు పిలవండి, పిలవకపోతే శనివారం నాడు మనం ఏదైనా కార్యాచరణ తీసుకోవాలనే దాని మీదనే ఇవాళ ఇక్కడికి సమావేశానికి వచ్చినాం. నాయకులు వెళ్ళి సార్ ఒక 5-10 నిమిషాలు మేము గేట్ కాడ మాట్లాడుకుంటాం మా సమస్యలు అని అంటే, వాళ్ళు 2-3 వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోమనేటువంటి చరిత్ర ఉన్నది తప్ప, మేము గేట్ మీటింగ్ పెట్టుకుంటాం సారు అని అడిగిపోతే ఆనే మూసి కూసబెట్టేటువంటి చరిత్ర ఇప్పుడు మొదలైంది. మరి ఎవరు ఏ సంఖ్యలను బద్దలు కొట్టిర్రో అనేది, ఎక్కడ మార్పు జరిగిందో, ఏడ మార్పు మొదలవుతుందో ఇది అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నామని చెప్పేసి కూడా మీరు అందరూ భావించాలని చెప్పేసి కోరుతున్నాం. మనం ఎవరినో విమర్శించడానికి ఇక్కడికి రాలే. మనము ఏదో సాధిద్దాం అనేటువంటి దానిలో కాదు, సాధించినటువంటి అగ్రిమెంట్ అయినటువంటి హక్కుల కోసమే మనం మాట్లాడుకుందామని చెప్పేసి ఈరోజు అనుకున్నాం. 2018లో అగ్రిమెంట్ అయింది. 2018లో అగ్రిమెంట్ అయితే మరి ప్రమోషన్ పాలసీ ఏమైంది? ఎవరికి ఇస్తున్నారు ప్రమోషన్? ఒకటి. రెండవది, డిపెండెంట్ ఎంప్లాయీస్. ఆ డిపెండెంట్ ఎంప్లాయీలకు ఏమన్నా అలవెన్స్లు ఇస్తున్నారా? ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? వాళ్ళకు మాస్టర్లకు సంబంధించినటువంటి కోతలు ఏ విధంగా పెడతా ఉన్నారు, ఏ విధంగా కొర్రీలు పెడుతూ ఉన్నారు? ఇది ఒక అంశం.